నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నామండి. ఇంకా ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, మనం ఎన్నో రకాల పరిహారాలని మనం చూస్తూ ఉన్నామండి. ప్రతి పరిహారము కూడా 100కి 100% మనకి సక్సెస్ అవ్వాలని మనం ఎదురు చూస్తూ ఉంటాము. కానీ అండి, ఎలాంటి పూజలు పరిహారాలు చేసినా కూడా మాకు ఇంకా కూడా సక్సెస్ రావట్లేదక్క, మేము ఎన్నో చేసామక్క, మీరు చెబుతూనే ఉన్నారు, మేము చేస్తున్నాము కానీ ఫలితం లేదు అని బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. ఆల్రెడీ జరిగిన వాళ్ళైనా సరే, ఇహ మీదట సరే మన పరిహారాలు చేయాలి అని అనుకునే వాళ్ళందరూ కూడా అండి, ముఖ్యమైన అమ్మవారి మంత్రం అనేది ఒకటి ఉందండి. ఆ పరిహారం చేసేటప్పుడు కనుక ఈ మంత్రాన్ని మనం అనుకోగలిగితే, ఒక 2 నిమిషాల పాటు అనుకోగలిగితే, నిజంగా శక్తి అనేది చేసిన ప్రతిఫలం అనేది మనం చూడాలి అని అంటే, ఆ పూజకు తగిన కరెక్ట్గా కొన్ని విషయాలను కనుక మనం కరెక్ట్గా చేయగలిగితే వెంటనే ప్రతిఫలాన్ని చూడొచ్చండి. అలాంటి శక్తివంతమైన ఒక మంత్రం అండి. ఈరోజు బీజాక్షరాలతో కలిపిన ఒక మంత్రాన్ని ఒక చిన్న పరిహారంతో పాటు, ఒక శుక్రవారం నాడు, ఈరోజు శుక్రవారం అండి, హోరా సమయంలో మనం వెలిగించే దీపారాధనలో అంటే చేయబోయే ఒక చిన్న పరిహారం అండి. ఈ పరిహారంతో పాటు మనం అనుకోబోయే ఒక మంత్రం ఏంటి అనేది ఈరోజు చూద్దాం. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సాధారణంగా మీరందరూ షేర్ చేయడం వల్ల చాలా మంది కూడా మంచి మంచి విషయాల్ని మనకి కమెంట్స్లో చెబుతూ ఉన్నారండి. నేను కూడా రోజు కమెంట్స్ని మీకు చూపిస్తూనే ఉన్నాను. అటువంటిది ఈ రోజు ఈ పరిహారాన్ని కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎందువల్లంటే చాలా మంది, అక్క నేను పూజ చేసేటప్పుడు ఏదైనా తప్పు చేస్తున్నానా, నేను చేసే తప్పు ఏంటో నాకు తెలియటం లేదు అని అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఒకవేళ మనం తెలుసో తెలియకో ఏదైనా తప్పు చేసినా కూడా మనం అనుకునే ఈ మంత్రం వల్ల నిజంగా చాలా శక్తివంతమైన ఒక మంత్రంతో పాటు ఒక చిన్న పరిహారాన్ని కూడా ఈరోజు చూపించబోతున్నానండి నేను. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీ అందరికీ ఒక మంచి సలహా అండి. మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారు. ఆయన ఎలాంటి సమస్యలైనా అండి, మన ఇంట్లో ఉండే ఒక ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య సమస్యలు, ఇవన్నీ కూడా అండి, ఏదైనా గొడవలు ఉన్నా కూడా వాళ్ళ మధ్య గొడవలు పోవాలి అని అంటే కనుక మనం పూజలు చేసుకోలేము, పరిహారాలు చేసుకోలేము అని అనుకున్న వాళ్ళు వాళ్ళతో చెబితే వాళ్ళే పరిహారాలు చేసి సమస్యల్ని క్లియర్ చేస్తున్నారండి. ఆయన దగ్గరికి వెళితే అసలు తిరుగుండదు అని కూడా మనం చెప్పవచ్చు అనమాట. ఎంతోమంది మా రిలేషన్స్ కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి కాంటాక్ట్ అయ్యి, అక్క మంచి గురువు గారిని పరిచయం చేశారు, మాకు చాలా బాగా జరుగుతున్నాయి అని చెప్పి చాలా మంది చెబుతున్నారు. అందువల్ల మీరు కూడా ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఇంకా వీడియోలోకి వెళదామండి. ఈరోజు సాయంత్రం అండి, మనకి హోరా సమయంలో 8 గంటల నుంచి 9 గంటల వరకు మనం ఎటువంటి పరిహారం, శుక్రవారం నాడు చేయవలసిన అమ్మవారికి చేసే పరిహారాలు ఎన్నో ఉన్నాయండి. మనం చాలా వరకు కూడా అమ్మవారికి ఎంత లేటుగా పూజ చేస్తే అంత మంచిది అని చెప్పి మనం చెబుతూ ఉన్నాం. అమ్మవారికి ఒక చిన్న ప్రమిదతో దీపారాధన చేస్తే చాలు. మన దగ్గర ఒక ఫోటో ఉన్నా లేకపోయినా సరే, విగ్రహం ఉన్నా లేకపోయినా, ఒక ప్రమిదతో చక్కగా మీరు నెయ్యితో దీపారాధన, అమ్మవారికి ఒక ఉత్తరం దిక్కు వైపుగా చూస్తున్నట్టుగా చక్కగా దీపాన్ని వెలిగించి పెడితే గనక, మీరు ఇంకా అండి ఒత్తులని వేసేటప్పుడు ఆ ఒత్తు చక్కగా కుంకుమతో చేసిన ఎరుపు రంగులో ఉన్న ఒత్తుతో ఒక దీపం వెలిగిస్తే చాలా మంచిదండి. ఎందువల్లంటే అమ్మవారికి నిజంగా ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి ఎరుపు రంగుతో ఉన్న ఒత్తులను కూడా అమ్ముతూ ఉంటారండి. అలా మీ దగ్గర ఎరుపు రంగుతో ఉన్న ఒత్తులు లేకపోతే గనక మామూలు ఒత్తులని తీసుకొని చక్కగా మీరు ఏం చేస్తారనంటే, కొంచెం కుంకుమని తీసుకొని ఆ కుంకుమలో ఇవి కనుక ముంచితే, ఆ కుంకుమని కొంచెం రోజ్ వాటర్ కలిపి కొంచెం మందంగా అంటే అండి కొంచెం తిక్కుగా కలుపుకొని మీకు ఎన్ని ఒత్తులు అయితే కావాలో ఒక 10 15 కూడా రెడీ చేసి పెట్టుకోండి. మీరు ఇలాగ గురువారం కానీ, లేదంటే శుక్రవారం కానీ, మంగళవారం కానీ అమ్మవారికి ఇలాగా చక్కగా కుంకుమతో చేసిన ఒత్తులతో 2 ఒత్తులు వేసి ఒక దీపాన్ని వెలిగిస్తే కనుక చాలా మంచిదండి. ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే, నిజంగా అండి మనం ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉన్నాము. వెలిగించే దీపంలో అక్క మేము చేసేటప్పుడు ఏదైనా తప్పులు ఉన్నాయా అని అంటే, మనకి నిజంగా అండి మనస్ఫూర్తిగా చేస్తూ ఉంటాం. కొంతమంది మనసులో అసలు ఇది పని చేస్తుందా లేదా, మనకి జరుగుతుందా లేదా అని చెప్పేసి అమ్మవారి దగ్గర, అమ్మ ఎన్నోసార్లు అడిగాను నేను, ఇంతవరకు నా కోరిక తీర్చలేదమ్మా, ఈసారైనా నా కోరికని తీర్చండి అని చెప్పి అడగటం కానీ, ఇలాంటి ఒక నిరాశతో చెందిన కోరికలని మనం మనసులో అనుకోకూడదండి. అమ్మ మీరు చేస్తారన్న నమ్మకం నాకుంది, ఇంతకుముందు జరగలేదు అని అంటే అది నా మీద ఏదైనా తప్పు ఉండొచ్చు, నేను ఏదైనా నా ఫలాల వల్ల, అంటే నేను పోయిన జన్మలో చేసిన కర్మ వల్ల ఇప్పుడు జరగలేదేమో, ఈసారైనా నాకు జరుగుతుందని నమ్మకం ఉంది తల్లి, మీరు వచ్చి నన్ను కాపాడుతారు అని చెప్పి ఒక నమ్మకంతో చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, అది ఏంటి అని అంటే, మీరు దీపం వెలిగించిన తర్వాత అండి, ఇంతకుముందు కూడా మనం తమలపాకులతో దీపం వెలిగించితే కనుక ఆ కాడలని నూనెలో వేయాలి అని, అంటే ఇలా దీపం వెలిగించిన తర్వాత ఆ నూనెలో కాడలు వేస్తూ ఉంటాం, అంటే తమలపాకుల కాడలను వేస్తూ ఉంటాం.
అలాగే పచ్చకర్పూరం వేయాలని, పట్టిక బెల్లం వేయాలని, లేదంటే కనుక 2 యాలకులను వేయాలని ఇలా మనం చెబుతూ ఉన్నాం. ఈ రోజండి ఈ శుక్రవారం నాడు మీరు ఈరోజు దీపం వెలిగించిన తర్వాత మీరు చేయవలసింది ఏంటి అని అంటే, సోంబు ఉంటుంది కదండి, అంటే జీలకర్ర లాగా ఉంటుంది కదా సోంబు అని, అది కూడా మనకి బిర్యానీ ఆకులతో పాటు అంటే మసాలా దినుసులు అమ్ముతారు కదా మనకి, వాటితో పాటు ఈ సోంబు దినుసులు కూడా ఉంటాయండి. అంటే జీలకర్ర లాగానే ఉంటుంది, సోంబు అని అడిగితే ఇస్తారండి. అలా కనుక అక్క సోంబు లేదక్క మా ఇంట్లో అని అనుకున్న వాళ్ళు, మీ ఇంట్లో జీలకర్ర ఉన్నా కూడా ఇప్పుడు వెలిగించిన దీపంలో సాయంత్రం పూట మీరు వెలిగించే వాళ్ళైతే 8 నుంచి 9 గంటల లోపు దీపాన్ని వెలిగించుకొని చక్కగా అందులో ఏం చేస్తారనంటే ఆ జీలకర్రని, సోంబు ఉంటే సోంబు వేయండి, లేదంటే కనుక జీలకర్ర ఉన్నా కూడా కొంచెం ఒక 1/2 స్పూను, ఒక 11 గింజలు, కరెక్ట్గా ఒక 11 గింజలు లెక్క పెట్టి ఆ నూనెలో వేయండి ఫ్రెండ్స్. నిజంగా దాంట్లో నుంచి వచ్చే ఒక సువాసన అనేది మన ఇంట్లో ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ తీసుకొస్తుంది. డబ్బుకు సమస్యలు అనేవి లేకుండా చక్కగా మనం ఒక సంతోషంతో ఉండాలనన్నా, మన కష్టాలు తీరాలనన్నా కూడా అండి ఇలాంటి దీపాల వల్ల మనం పరిహారం చేస్తే కనుక మనకి నిజంగా తమలపాకులతో చేసే దీపారాధనకి ఎంతో ఫలితం దక్కిందక్క అని ఒక మంచి రెస్పాన్స్ వచ్చిందండి. అలాగే ఈరోజు శుక్రవారం నాడు, ప్రతి శుక్రవారం మీరు దీపారాధన వెలిగించినప్పుడల్లా కూడా మీరు చేయొచ్చు. ఎందువల్లంటే అండి ఇంట్లో ఉన్న కష్టాలు ఎక్కువగా ఉన్నాయక్క, మాకు ఒక జాబ్ సరిగా రాలేదని అనుకున్న వాళ్ళు కానీ, లేదంటే లైఫ్లో ఇంకా సెటిల్ అవ్వలేదని అనుకున్న వాళ్ళు కానీ, మ్యారేజ్ గురించి కానీ, ఎలాంటి సమస్యలకైనా సరే. ఎందువల్లంటే చాలామంది రిపీటెడ్గా అడిగేది ఏంటి అని అంటే, అక్క మేము ఈ సమస్య కోసం ఈ పరిహారం చేయొచ్చా, సంతానం కోసం ఇలా చేయొచ్చా, మా హస్బెండ్ వైఫ్ విడిపోయాం దానికోసం చేయొచ్చా, లేదంటే మా పిల్లలు మా మాట వినటం లేదు అందుకోసం ఇలా పరిహారం చేయొచ్చా అని కూడా చాలామంది డౌట్గా అడుగుతూ ఉన్నారండి. మీరు నమ్మకంతో ఏ పరిహారం చేసినా కూడా, ప్రతి పరిహారము కూడా అన్ని విషయాలకి కూడా పనిచేస్తుందండి. ఈ పరిహారం దీనికోసమే చేయాలని ఏమీ లేదు. ఈరోజు సాయంత్రం మీరు చేసే పరిహారం ఇలాగా చక్కగా మనసులో అనుకొని మీరు అమ్మవారి దగ్గర కోరుకుంటూ మీ సోంబు దినుసులు కానీ, లేదంటే కనుక జీలకర్ర దినుసులు కానీ చక్కగా మీరు దీపారాధనలో వేయండి ఫ్రెండ్స్. వేసేటప్పుడే ఇప్పుడు నేను చూపించబోయే ఈ మంత్రాన్ని మీరు అనుకోండి. అప్పుడే మనం చేసిన పూజకి ప్రతిఫలం అనేది వెంటనే దక్కుతుంది. అంతేకాకుండా మన అనుకున్న కోరిక కూడా వెంటనే దక్కుతుందండి. అంటే అండి తప్పు లేకుండా మనం పూజ చేస్తూ ఉంటాం, అయినా సరే ఏదైనా తప్పు ఉన్నా కూడా, మిస్టేక్ ఏదైనా జరిగినా కూడా అమ్మవారు మనల్ని క్షమించాలని మనసులో అనుకుంటాం. కాబట్టి ఇప్పుడు చూపించబోయే ఈ మంత్రాన్ని మీరు అనుకుంటూ ఆ దీపారాధనలో ఈ దినుసులను వేయండి. ఇంకా ఆ మంత్రం ఏంటి అని అంటే, ఓం హ్రీం శీఘ్రం వశ్యం కురు, ఓం హ్రీం శీఘ్రం వశ్యం కురు అనే ఈ మంత్రాన్ని అండి నిజంగా మీరు ఏ పరిహారం చేసినా కూడా, ఒక్కొక్కసారి అక్క నాకు పరిహారం అనేది ఫలించడం లేదని అనుకున్నప్పుడు చక్కగా ఈ మంత్రాన్ని అనుకోండి ఫ్రెండ్స్. ఒక్క 2 నిమిషాల పాటు నిదానంగా, లెక్క పెట్టాల్సిన అవసరం లేదు, 2 నిమిషాల పాటు అనుకోండి. ఇది నిజంగా శక్తివంతమైన ఒక బీజాక్షరాలతో కలిసిన అమ్మవారి మంత్రం అండి. శీఘ్రం వశ్యం కురు, తొందరగా వశ్యం అవ్వాలి, ఈ కోరిక అనేది తీరాలి అని చెప్పి అమ్మవారి దగ్గర కోరుకుంటూ మనం చేస్తున్న ఒక పరిహారం అండి ఇది. అంటే ఈ మంత్రాన్ని అనుకుంటూ ప్రతిసారి దీపం వెలిగించేటప్పుడు ఏ పరిహారం చేసినా సరే, మన నిమ్మకాయలతో పరిహారం చెబుతున్నాము, రకరకాల పరిహారాలు చెబుతూ ఉన్నాం. మీకు ఎవరికి ఏ పరిహారం కుదిరితే అది చేసుకోండి. చేసేటప్పుడు ఈ మంత్రాన్ని ఖచ్చితంగా అనుకోండి. వజ్రఘోషం అనే మంత్రాన్ని మనం ఎలా అయితే అనుకుంటున్నామో, వజ్రఘోషం అనే మంత్రం మనం దీపారాధన చేసినా చేయకపోయినా సరే, మామూలు టైంలో అయినా సరే మనం అనుకోవచ్చు అని చెబుతున్నాం. కానీ ఈ మంత్రం అండి చక్కగా దీపారాధన చేసేటప్పుడు చేసే ఒక్కొక్క కోరిక కోసం తీరాలి అని అంటే కనుక ఈ మంత్రాన్ని అనుకుంటూ చేస్తే చక్కగా వెంటనే ప్రతిఫలాన్ని మీరు చూడొచ్చండి. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకో వీడియోని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, జై వారాహి.